Daily. Taste the Daily. తెలంగాణను వానలు వీడడం లేదు. వర్షాకాలం ముగిసినా నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. 16 జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 2 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి వినోద్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఆ భారీ వర్షాలకు బయటపడ్డామా లేదనుకున్నటువంటి తరంలో మరొకసారి తెలంగాణలో వర్షాలు బీభత్సంగా మొదలయ్యాయి. రానున్న 2-3 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుసు. దీనికోసం అసలు వర్ష సూచన తెలంగాణ రాష్ట్ర వర్ష సూచన ఎన్ని రోజులు ఉంది, ఎక్కడెక్కడ పడనున్నట్లు కూడా తెలుసుకోవడానికి మనతో పాటు సైంటిస్ట్ ధర్మరాజు గారు ఉన్నారు. సార్, ఏంటి తెలంగాణలో ఎన్ని రోజులు వర్ష సూచన ఉంది, ఎక్కడెక్కడ పడబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ సూచనలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా మనకి ముఖ్యంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు మార్నింగ్ మేము అంచనా వేసిన విధంగా ఇటు దక్షిణ తెలంగాణలోనే మనకి అధికంగా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు రంగారెడ్డి, కరీంనగర్, ఇంకా నాగర్ కర్నూలులో కూడా ఈ యొక్క వర్ష తీవ్రతతో పాటు మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా సుమారు 8-9 జిల్లాలకి ఈ యొక్క ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. సో సంగారెడ్డి నుంచి ఇటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, అలాగే హనుమకొండ యొక్క హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క జిల్లాల్లో ఇటు వర్ష సూచనతో పాటు మనకి ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం. సో ఒక విధంగా నిన్న మొన్న మనకి ఎండ తీవ్రత కూడా ఒక విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయనే చెప్పొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదయ్యేటువంటి మినిమం టెంపరేచర్స్ కూడా ఒక విధంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు దాదాపు కొన్ని జిల్లాల్లో మనకి సుమారు ఒక 5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగాయని కూడా చెప్పొచ్చు. సో ఇటు హైదరాబాద్ లో పరిస్థితి చూస్తుంటే కూడా చాలా గందరగోళం ఉంది. ఎన్ని రోజులు ఉండొచ్చు మొత్తానికి వర్ష సూచన? ఎందుకంటే శీతాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు 2 రోజులు అవుతున్నా కూడా ఇంకా వర్ష ప్రభావమే కొనసాగుతుంది. సో ఎన్ని రోజులు ఉండొచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నవంబర్ అనగానే మనకి శీతల గాలులు అనేవి రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఇటు ఉత్తర గాలులు అలాగే వాయువ్య గాలులు అనేవి ప్రస్తుతం రాష్ట్రం మీద వీస్తుండడం వల్ల ఒక విధంగా శీతల గాలులకు సెట్ అవ్వడానికి కొంచెం సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక్కసారి శీతల గాలులు రాష్ట్రం మీదకి వస్తే మనకి పొడిబారిన వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల కూడా మనకి వైవిధ్యం వల్ల కూడా మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇంకా స్థానికంగా ఎక్కడైతే మనకి ఎండ తీవ్రత కొంచెం వేడిమి వాతావరణం ఎక్కువ అవుతుందో అక్కడ స్థానికంగా ఏర్పడేటువంటి కుమ్లోనింబస్ మేఘాల వల్ల కూడా ఈ యొక్క వర్షం అనేది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అలర్ట్స్ అంటే ట్రైన్ అలర్ట్స్, ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ఇచ్చారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి పొడిబారిన వాతావరణంతో పాటు మధ్యలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయనేసి అంచనా వేయడం జరిగింది. ఇంకా దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి ఇటు ఈదుడుగాళ్లతో ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈ యొక్క జిల్లాల్లో సుమారు దాదాపు 9 జిల్లాల్లో ఈ యొక్క భారీ వర్షం అనేది ఇప్పటికే ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే మేఘకృతమై ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచనకి మనకున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క అబ్జర్వేషన్స్ కనుక పోల్చుకుంటే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షం అనేది నమోదైందనేసి గణాంకాలు కూడా చూపిస్తున్నాయి. సో సుమారు 9 జిల్లాలకి ఈ యొక్క భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. క్రమేపీ రేపటికల్లా ఈ యొక్క వర్ష తీవ్రత తగ్గి ఎల్లుండి నుంచి పొడిబారిన వాతావరణం కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది.